ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వేశ్వరుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, సర్వానికి సృష్టికర్త అయిన దేవుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తులో మమ్మల్ని బ్రతికించి ఈ దినము ఇక్కడ సమావేశపరిచి మా బ్రతుకులో మిమ్మల్ని స్తుతించే అవకాశం మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ, యుగములు తరములు మరి ఎన్నెన్నో మాట్లాడుకున్నా ఏదైనా సమయం, కాలం, సంవత్సరం, దేవా, ఇవన్నీ మీరు ఎందుకు ఇచ్చారో, మేమెందుకు దాన్ని వాడుకోవాలో ఒక అద్భుతమైన అంశాన్ని మేము ఈరోజు మాట్లాడుకునే భాగ్యం మాకు ఇచ్చినందుకు ప్రతి మనిషి యొక్క కాలాన్ని, సంవత్సరాన్ని, సమస్తాన్ని ఎలా వాడుకోవాలో మా అందరికీ తెలియజేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరట వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. క్రీస్తునందు ప్రేమైన వారలారా, దేవుని దృష్టిలో, మానవుడి దృష్టిలో, ఈ సర్వ ప్రపంచం, సర్వ సృష్టి దృష్టిలో కాలము అనేది నిజంగా మనం ఆలోచిస్తే ఎంత గొప్పదో, ఎంత విలువైనదో, కాలానికున్న శక్తి, కాలానికున్న మహిమ ఎన్నో మాట్లాడుతుంటాం. మనం మామూలుగా మనుషులు మాట్లాడుతుంటారు కదా, కాలం చాలా విలువైనది అంటాడు. ఏమ్మా విలువైనదట అంటే ఎంత విలువైనది చెప్పలేదంటే వెల కట్టలేనిది అని అర్థం. కాలము వెల కట్టలేనిది అని కొందరు మాట్లాడుతుంటారు. కాలమే గాయాన్ని మానుపుతుంది అని కొందరు అంటారు. ఏమ్మా కాలము గాయాన్ని మానుపుతుంది అంట. నిజంగా గాయాన్ని మానిపేది ఏంటిది? మెడిసిన్ కదా, మందు. అంటే కాలం మందు కూడా. కాలమే న్యాయాన్ని చేస్తుంది అని అంటారు. అంటే కాలం ఎవరు? తీర్పు తీరుస్తుంది అని అన్నాడు. ఒకడు మాట్లాడుతుండ, ఒక కవియో ఒక రచయితనో. అంటే కాలము జడ్జి కూడా. అసలు ఈ కాలానికి ప్రారంభం ఎక్కడా అని అనేక మంది మానవులు ప్రయత్నించిన కాలం యొక్క ప్రారంభాన్ని కనుక్కోలేకపోయారు. అదే ఆ యొక్క ప్రారంభ వచనాన్ని కనుక మనం ఆలోచిస్తే బైబిల్ గ్రంథంలో ఆదికాండము 1:1 జెనసిస్ చాప్టర్ 1 ఫస్ట్ వర్స్లో ఏమనుందంటే, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అనే మాట ఉంది. ప్రపంచంలో ఏ మానవుడు, శాస్త్రవేత్త ఎన్నటికీ తెలుసుకోలేని 5 సంగతులే ఇక్కడ రాయబడి ఉన్నాయని ఒక బైబిల్ పండితుడు చెప్పాడు. ఆది యందు అంటే ఎప్పుడు, టైం, దేవుడు సూపర్ పవర్, భూమి మనం నివసిస్తున్న ఈ భూమి మ్యాటర్, ఆకాశం మ్యాటర్, సృజించను అనేది పని. భూమి ఆకాశములను సృజించిన దేవుని యొక్క పనిని మానవుడు ఎప్పుడూ తెలుసుకోలేడని, ఎప్పుడు ఈ భూమి ఆకాశములు ప్రారంభించబడ్డాయి, సృష్టింపబడ్డాయి అంటే దేవుడు కేవలము ఆది యందు అని చెప్పేశాడు. ఆది అంటే ప్రారంభం, ప్రారంభం అంటే అనగనగనగా. అంటే మానవుడి యొక్క మెదడు దీన్ని కనుక్కోలేదు. శాస్త్రవేత్త కనుక్కుందామని ట్రై చేసినా ఒకరికొకరికి పొసగకుండా, ఒకడు 1800 కోట్లు అన్నాడు, మరొకడు 1400 కోట్లు అంటున్నారు, కొందరు 1100 కోట్లు అన్నారు. ఇలా రకరకాలుగా ఈ సృష్టింపబడిన పదార్థాన్ని కార్బన్ టెస్ట్ చేసి ఈ సమయాన్ని చెప్పినా ఎవరు దీన్ని కనుక్కోలేకపోతున్నారు. ఎంతమంది అయినా కాలాన్ని లెక్కగట్టే విధానం కానీ, కాలాన్ని తెలుసుకునే విధానం కానీ తనంతట తానుగా తెలుసుకోలేడని, గమనించలేడని దేవుడు ఈ కాలాన్ని సృష్టించాడు. దాన్నే మనం టైం అన్నాం ఇంగ్లీష్లో. ఈ టైము దేవుడు మనిషికి ఎందుకు ఇచ్చాడు? మనిషి ఈ టైమును దేనికోసం వాడుకుంటున్నాడు? ఒకసారి మనం ఆలోచిద్దాం. టైం ఇది నా టైం అని నువ్వు అంటున్నావు కనుక, నీ టైమును నువ్వెందుకు వాడుకుంటున్నావు? అసలు ఈ టైం నీదేనా? ఈ టైంను నీకెందుకు ఇచ్చాడు అని ఏ మనిషి ఆలోచించక చాలాసార్లు టైము కలిసి రాకనో, ఇది నా బ్యాడ్ టైం అనో, టైం సహకరించలేదనో, ఇలా రకరకాలుగా అపవాదులు టైం మీద వేస్తున్నాడే తప్ప ఈ యొక్క కాలానికి అనుగుణంగా తన ప్రణాళిక వేసుకోలేక మనిషి ఎప్పుడూ దెబ్బతిట్టునే ఉన్నాడు. దేవుడు మనిషికి టైం ఎందుకు ఇచ్చాడో తెలుసా? అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము. అసలు ఈ టైం ఎందుకు పుట్టింది? టైమును, కాలాన్ని దేవుడు ఎందుకు సృష్టించాడు? ఎందుకు మానవుడికి ఈ టైమును ప్రసాదించాడు దేవుడు అని కనుక మాట్లాడితే మనకు మంచి సంగతిని చెప్తాను.
అపోస్తల కార్యాలు 17వ అధ్యాయము 26వ వచనం. మరియు యావత్తు భూమి మీద జీవించటానికి బ్రతకటానికి ఆయన దేవుడు ఒకరి నుండి అంటే ఆదాము నుండి అనేక జాతి మనుషులను సృజించి వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమో అని తనను వెదకు నిమిత్తము నిర్ణయ కాలములను వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచను. దేవుణ్ణి కనుగొనడానికి నా పిల్లలు తండ్రినైనా నన్ను కనుగొనడానికి వారు తడవులాడవలసిన పని లేదని. అంటే తడువులాడేవాళ్ళు ఎవరు? ఏమండి, తడువులాడతాం కదా, తడువులాడేవాడు గుడ్డోడు, అంతే కదా. మీరు ఆలోచిస్తే కనబడకుండా ఇలా చూసి వెతికేవాడు గుడ్డోడు. నా పిల్లలు గుడ్డివారు కాకూడదని, నా పిల్లలు నన్ను కనుక్కొనాలని ఏం చేసేటట, మనకు నిర్ణయ కాలములను మన నివాస స్థలం యొక్క పొలిమేరలను దేవుడు ఏర్పాటు చేశాడు ప్రారంభంలో. కానీ మనిషి దేవుడు ఏర్పాటు చేసిన ఈ యొక్క కాలాన్ని సమయాన్ని వదిలేసి నిజంగా ఆలోచిస్తే ఇప్పటికీ ఈ సృష్టి కోసం, ఈ సృష్టి ప్రారంభం కోసం, ఈ సమయం కోసం వీడు తడవులాడి కనుగొంటూనే ఉన్నాడు. ఇంకా ఒకడు 1800 కోట్లు అంటే, ఒకడు 1400 కోట్లు అంటే, ఒకడు ఇంకా ఎక్కువ వెళ్ళి ఇంకేదో ఇట్లన్నీ గుడ్డివాడు మాట్లాడినట్టే మాట్లాడుతున్నాడు శాస్త్రవేత్త. జ్ఞానం అనే మనసు పెట్టుకొని దేవుడిచ్చిన సమయాన్ని దేవుణ్ణి కనుగొనడానికి ఉపయోగించుకోవాలి తప్ప దేవుడు లేడని, దేవుడు ఎక్కడున్నాడని, ఆయా దేవుడు చెప్పిన మాటలను నమ్మక దేవుడు సృష్టించిన సృష్టి మీద పరిశోధన చేస్తూ గుడ్డివారుగా మారిపోతున్నాడే తప్ప నిజంగా దేవుడు మన కోసం ఆల్రెడీ కాలాన్ని సృష్టించి పెట్టాడు. అందుకే కాలం దృష్టిలో కనుక మనం ఆలోచిస్తే సమయం మనం ఇన్ని రకాలుగా మాట్లాడుకున్నాం ఇంతవరకు. ఏమని, చాలా విలువైంది బ్రదర్ అని, అదని ఇదని, కాలమే జడ్జి అని, కాలమే మందని, ఇలా రకరకాలుగా ఉన్న ఈ కాలాన్ని నువ్వు కనుక్కోవాలి అంటే దేవుడు నీకు ఆల్రెడీ ఒక సమయాలను పెట్టాడు. ఎలా నువ్వు దేవుని దగ్గరికి రావాలి, ఎలా నువ్వు దేవుణ్ణి పూజించాలి, ఎలా నువ్వు దేవుణ్ణి ఆరాధించాలా, ఎప్పుడు నువ్వు దేవుణ్ణి ఆరాధించాలి అనే విషయాలను ఆల్రెడీ దేవుడు మనిషికి చెప్పి కేవలము భూమి మీద ఉన్న కాలాన్ని మీరు వాడుకుంటారా అని చెప్పి వెళ్ళిపోయాడు తప్ప నువ్వు కాలాన్ని కనుక్కొని కాలాన్ని పట్టి బంధించాలి అని ఏ మనిషి ప్రయత్నం చేసినా అది వ్యర్థం అవుతుంది. ఎందుకంటే ఈ సృష్టిని సృష్టించిన ఈ దేవుడు సమస్తాన్ని ఏలుకోమన్నాడు. తెలుసు కదా మీకు, ఆదికాండం 1:20 ఏమన్నాడు, ఈ సృష్టిని అంతటిని ఏలండి అన్నాడు. దాన్ని విస్తరించి నిండించి భూమిని, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, సమస్తాన్ని ఏం చేయమన్నాడు, ఏలుమన్నాడు. అంటే ఈ సృష్టి అంతటిని మనిషి చేతికి అప్పగించాడు దేవుడు. సృష్టిని కాపాడమని, సృష్టిని పాలించమని, సృష్టిని ఏలమని చెప్పిన దేవుడు ఒకే ఒక్క సంగతిని మాత్రం ఇవ్వలేదు. మీ అందరికీ తెలుసు, అదే టైం. దీన్ని ఏం చేశాడు, అపోస్తల కార్యాలు 1:7 చెప్తాడు. 7-8 వచనాలు ఏమన్నదంటే, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనములో ఉంచుకున్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. ఈ సృష్టిలో ఏమన్నా తెలుసుకో, దీని మీద నువ్వు దేనికైనా అధికారం నీకు ఇచ్చేస్తాను. ఆ అంతరిక్షానికి వెళ్ళిపోతావా వెళ్ళిపో, గాలిని బంధిస్తావా బంధించు, నీటిని బంధిస్తావా బంధించు, అగ్నిని బంధిస్తావా బంధించు, అన్నిటినీ బంధించు, అన్నిటిని మీద అధికారం నువ్వు చెలాయించు. కానీ ఏ ఒక్కదాని మీద, దీని మీద మాత్రం నేను నీకు అధికారాన్ని ఇవ్వలేదంటే ఇది చాలా విలువైనది. ఇది కనుక నీ ఆధీనంలోనికి ఇస్తే ఇక నువ్వు నన్ను కనుగొనే పరిస్థితి కాదు కదా, నన్ను అధిగమించే పరిస్థితికి వస్తావు అనుకున్నాడేమో. కాబట్టే దేవుడు ఈ సమయాన్ని తన స్వాధీనంలో ఉంచుకొని నరుడికి ఏమని చెప్పాడు అంటే, కాలమును సమయమును తెలుసుకొని ఏమన్నాడు, సమయాన్ని సద్వినియోగపరచుకో అనే మాట ప్రయోగించాడండి. ఎక్కడుందండి, 5వ అధ్యాయము 15వ వచనంలో మాట రాయబడింది. దినములు చెడ్డవి గనుక మీరు సమయాన్ని పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక
జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి అనే మాట ప్రయోగించాడు. అంటే ఈ సమయాన్ని ఎఫ్సి 5:15 ఉంది. సమయాన్ని మనం సద్వినియోగపరచుకోవాలే తప్ప సమయాన్ని ఎలా ఎప్పుడు ఎందుకు వాడుకోవాలో మనం ఆలోచించుకొని ఈ సమయాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోమంటున్నాడు. ఈ సమయాన్ని వాడుకోమంటున్నాడు, సమయాన్ని ఉపయోగించుకోమంటున్నాడు. వాడుకునేదానికి మనం అనుకుంటాం ఏదైనా వస్తువు అయితే వాడుకుంటాం, కానీ దీన్ని ఎలా వాడుకుంటాము అని అనకుండా అసలైనది వాడుకోవలసింది దీన్నే అని దీన్ని సద్వినియోగం, దుర్వినియోగం ఉంది, సద్వినియోగం ఉంది. కనుక సద్వినియోగం అంటే మంచిగా వినియోగించడం. దేనికి? సమయాన్ని ఎందుకు ఇచ్చాడో దానికే మనం కనుక సమయాన్ని కేటాయిస్తే అది సద్వినియోగపడ్డట్టు. దానికోసం కాకుండా వేరే పనుల కోసం ఉపయోగిస్తే అది దుర్వినియోగపరచుకున్నట్టు. కాబట్టి ఈరోజు సమయం చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది. సమయం మన ఆధీనంలో లేదని అంటున్నాం. సమయం, కాలము ఎవరి కోసం ఆగదని. అవునా కదా? కాలం ఎవరి కోసం ఆగదంటాం. కాబట్టి ఈ కాలాన్ని సరిగ్గా మనం ఉపయోగించుకోవాలంటుంటే దేనికోసం ఉపయోగించుకోవాలి? దేనికోసం ఉపయోగించుకోవాలి? దేవుణ్ణి కనుగొనటానికి మాత్రమే ఈ సమయాన్ని ఉపయోగించిన వాడు ధన్యుడు అంటాడు దేవుడు. ఎందుకు దేవుణ్ణి కనుక్కోవాలి? దేవుణ్ణి వెతకడానికే ఈ సమయం మనకిచ్చాడు అని అంటే ఎందుకు? ఎందుకంటే మానవుడు దేవుని యొక్క ప్రతిరూపం గనక, దేవలోకం నుండి దేవుని నుండి విడిపోయి భూలోకానికి వచ్చాడు గనక కారణ జన్ముడు అనుకుంటే ఈ భూమిని వదిలి మరలా మనం ఎక్కడికి వెళ్ళాలి? తిరిగి దేవుని దగ్గరికే వెళ్ళాలి. గనక దేవుని దగ్గరికి వెళ్ళటానికి నీకు దేవుడిచ్చినది సమయం. ఆలోచించండి. ఇప్పుడు సమయం అంటే ఇప్పుడు మనం ఆలోచించాలి. అందుకే మనం పుట్టకముందే ఈ సమయాన్ని నువ్వు వాడుకోవడానికి దేవుడు ఈ యొక్క ఆకాశంలో 2 జ్యోతులను కలగజేసి భూమిని, సూర్యుడిని, చంద్రుణ్ణి, వీటన్నిటిని కలగజేసి వాటి యొక్క నడవడికను బట్టి నీకు సమయాన్ని చెప్పాడు. భూమి తన చుట్టూ తాను తిరిగితే ఏమన్నాడు మనిషి? 1 రోజు అంటున్నాడు. భూమి చుట్టూ చంద్రుడు తిరిగితే 1 నెల. వీళ్ళిద్దరు కలిసి సూర్యుని చుట్టూ తిరిగితే 1 సంవత్సరం. ఇది మానవుడు వేసిన లెక్క. అలాగే దేవుడు చెప్పిన లెక్క కూడా అదే. ఎందుకంటే ఆది కాండంలోనే చెప్పాడేమని, అవి కాలములను సంవత్సరములను ఏమన్నాడు? ఆకాశమందు జ్యోతులను కలగజేసి ఆది కాండం 1:14 దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగుగా, కానీ అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై ఉండునుగా, కనియు భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండులుగా కనియు పలికెను. ఆ ప్రకారము ఆయను. అంటే మనం ఈరోజు దినాన్ని లెక్క పెట్టాలన్నా, మాసాన్ని లెక్క పెట్టాలన్నా, సంవత్సరాలను లెక్క పెట్టాలన్నా సూర్య చంద్ర గమనాలను, ఆకాశంలో అవి నడుస్తున్న విధానాలను బట్టి, వాటికి భూమికి ఉన్న సంబంధాన్ని బట్టి ఈరోజు మనం దినం, మరి నెల, సంవత్సరం అంటున్నాం. రైట్. దేవుడు ఆకాశమందు జ్యోతులను కలగజేసినప్పటి నుంచి, అనగా భూమి మీద వెలిగించటానికి, భూమి మీద తన ప్రభుత్వాన్ని స్థాపించటానికి దేవుడు ఏర్పాటు చేశాడు. దాన్ని బట్టి మనకు కాలం తెలుస్తుంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనిషి కాలాన్ని విభజించుకొని వాడుకుంటున్నాడే తప్ప కాలంలో ఏదైనా మార్పు ఉన్నదా? ప్రారంభం నుంచి నేటి వరకు కాలంలో ఏమైనా తేడా ఉందా? అర్థమైందా? కాలంలో తేడా అంటే ఏంటి? భూమి తన చుట్టూ తాను తిరగడం కానీ, భూమి చుట్టూ చంద్రుడు తిరగడం కానీ, చంద్రుడు వీళ్ళిద్దరు కలిసి సూర్యుని చుట్టూ తిరగడం కానీ, ఇందులో ఏమైనా పాతతనము, కొత్తతనము ఏమైనా తేడా ఉందా? లేట్ కానీ, ఆగటం కానీ ఏమైనా చేయటం ఉందా? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అవి ప్రారంభం ఎప్పుడైతే అయ్యిందో ఆది యందు అన్నాడు, చూసారా? ఆది యందు ఆకాశములు అంటే అందులో ఉన్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అవి నిర్విరామంగా తన పని తాను చేసుకుంటూ పోతూనే ఉన్నాయి తప్ప మనిషి రాత్రి పగలను బట్టి దినం, అలాగే ఈ సూర్యుడు చంద్రుడు వీటి గమనాలను బట్టి మరి నెల, సంవత్సరాన్ని
ఇలా తన బ్రతుకు కాలంలో తన ఆయుస్సును కొలుసుకోవడానికే ఈ సంవత్సరాలను, నెలలను, దినాలను లెక్క కట్టుకొని వాటిని రాసుకుంటూ ఉన్నాం మనం. ప్రారంభం నుంచి ఎప్పటి వరకు అయింది అని లెక్క కట్టుకోవడానికి మనిషి కాలాన్ని విభజించి ఉపయోగించుకొని దాని చరిత్రనో లేకపోతే ఏదో రకంగా మార్చి లేదా రాసుకొని దాన్ని వాడుకుంటున్నాడు. అంతవరకు చాలా బాగుంది. ఇలాగే మనం ఈ కాలాన్ని మన అవసరాల కోసం, అంటే మన బ్రతుకు తెరువును, మన ఏజ్ను లేదా మన ఘనకార్యాలను, మన చరిత్రను రాసుకోవడానికి ఉపయోగించుకుంటున్నామే తప్ప ఈ దేవుడిచ్చిన సమయాన్ని దేవుణ్ణి కనుగొనడానికి, అది మాత్రం మరి దేవుణ్ణి కనుక్కోవడం అంటే దేవునిలా బ్రతకటం, అంతే దేవుని దగ్గరికి చేరటం, దేవునిలో ఎలా ఉండాలా, దేవునికి ఎలా దగ్గరగా ఉండాలా, ఎప్పుడు దగ్గరగా ఉండాలా, ఎందుకు దగ్గరగా ఉండాలి అనే విషయాలను నేర్చుకోవడానికి మనిషి ఎప్పుడైనా ఈ కాలాన్ని వినియోగించగలుగుతున్నాడా? ఈ మనిషి పుట్టిన తర్వాత మరి తన బ్రతుకుతాడని తెలిసి దేవుడు పోనీ 6 రోజులు నువ్వు నీ పని చేసుకో, అంతే కదా, 6 రోజులు వారంలో 6 రోజులు నువ్వు నీ పని చేసుకో, కనీసం 7వ రోజైనా నా కోసం కేటాయించు అని అన్నాడు. అదే ఆ రోజున్న కాలాన్ని ఏమన్నాడని దాన్ని విశ్రాంతి దినమని పరిశుద్ధపరిచి దాన్ని కనీసం దేవునిలో బ్రతకడానికి, దేవునిగా బ్రతకడానికి, దేవునిలో ఉండటానికి ఉపయోగించుకోమన్నా. ఆనాటి జనాంగం కూడా ఆ విశ్రాంతి దినం కూడా మేము బిజినెస్ చేసుకోవాలి కాబట్టి మాకు ఈ విశ్రాంతి దినం కూడా వద్దు, మా బతుకే మేము బతుకుతాం, మా వ్యాపారాలు మేము చేసుకుంటాం, దేవుడా ఈ ఆజ్ఞలొద్దు, ఈ అధికారాలొద్దు, ఈ మీ పండగలొద్దు, నువ్వు నిర్ణయ కాలాల్లో ఏ రోజు ఏ పండగ చేయాలో కూడా చెప్పాడండి. పాత నిబంధనలోకి వెళ్తే ఈ పండగలు అనేవి ఉన్నాయి చూసావా, ఇశ్రాయేలును మాట్లాడుతూ పస్కా పండుగ ఎప్పుడు చేయాలి, ఎందుకంటే వాళ్ళు ఐగుప్తులో నుంచి ఏనాడైతే బయటకు వచ్చారో దాన్ని గుర్తుగా పస్కా పండుగ చేయమన్నాడు. ఆ తర్వాత పర్ణశాలల పండుగ చేయమన్నాడు, గుడారాల పండుగ చేయమన్నాడు, బూరల పండుగ చేయమన్నాడు, ఏమేమో పండుగలు చాలా ఉన్నాయి అవన్నీ. ఎందుకంటే వీటి గురించి మనం ఎక్స్ప్లెయిన్ ఏం చేయట్లేదంటే ఇప్పటికీ మనం ఇవి చేయటం లేదు, చేయని అవసరం లేదు కనుకనే మనం మాట్లాడకుండా ఉన్నాం. ఎందుకంటే ఈ పండగలను వారే వద్దన్నారు, దేవుడు పెట్టిన నిర్ణయ కాలాలను కూడా. అపోస్తల కార్యాలకు వచ్చేసరికి దేవుడు పోనీలే ఆ కాలాన్ని అవన్నీ దేవుడు చూసి చూడనట్టు ఊరుకున్నాడు. అవి చేసినా చేయకపోయినా ఆ దేవుడు పట్టించుకోక ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవాలనని దేవుడు ఎదురు చూస్తున్నాడు అనే మాట ప్రయోగించారంటే ఈ కాలంలో నువ్వు దేవుని కోసం బ్రతకడమే. మళ్ళీ మారు మనసు అంటే ఏంటిది? మారు మనసు అంటే లోకం కోసం ఉన్న నీ మనసు దేవుని వైపు మార్చుకోవడమే మారు మనసు. అది ఎప్పుడు మారుతావు? అంతటా అందరూ మారు మనసు పొందాలి. ఇప్పుడు చెప్పండి, ఎప్పుడు పొందాలి? నేడే రక్షణ దినము, ఇదే అనుకూల సమయము అని అన్నాడు. నేడే అంటే ఎప్పుడమ్మా? ఈరోజే అంటే ఈ క్షణమే అన్నట్టే కదా ఈరోజు. ఎందుకంటే రేపేమి సంభవించినో మనకు తెలియదు. కానీ మనిషి ఏమనుకుంటాడు చెప్పండి? ఇప్పుడు నేను 1 జనవరి నాడే మారుతా, ఎందుకంటే కొత్త సంవత్సరం కనుక 31 అర్ధరాత్రి దాకా తిని తాగి అన్నీ చేసి ఆ నెక్స్ట్ డే నుంచి మారుతానని. ఈరోజు మీరు చూస్తే ప్రపంచంలో క్రైస్తవ సంఘాలలో, సంస్థల్లో బాప్తిస్మం తీసుకునే వారి సంఖ్య ఈరోజు చాలా ఎక్కువ ఉంటుంది. మీరు ఏ చర్చికి వెళ్ళినా ఈరోజు కొత్తగా నేను జీవితాన్ని ప్రారంభిస్తాను, ఎందుకంటే కొత్త సంవత్సరం కనుక. ఇది మనిషి తన కోసం అన్నాడు, తన మారడం కోసం ఈ సమయాన్ని లెక్కించుకుంటున్నాడు. నువ్వు మారటం అనేది నీకు అవసరం, అంతేనా కదా? మారటం ఎవరికి అవసరం? నువ్వు మారు మనసు పొందితే ఎవరికి లాభం చెప్పండి? దేవునికి ఏమైనా లాభమా? నువ్వు మారితే నీకు లాభం కనుక ఇక్కడ కూడా నీ స్వార్థం కోసమే నువ్వు నిర్ణయం తీసుకొని ఈ యొక్క కొత్త సంవత్సరాన్ని మారుతానని చాలామంది నిర్ణయాలు తీసుకొని ఈరోజు కొత్త జీవితాన్ని ప్రారంభిద్దామని మహా అయితే ఒక 5-6 రోజులు కష్టపడతారు. ఆ తర్వాత మళ్ళీ మామూలుకి వెళ్ళిపోయే వాళ్ళని చాలామందిని చూసాం మనం. ఆలోచించండి, మనిషి నిర్ణయం తీసుకున్నది, మనిషి అనుకుంటున్నది ఎంత తప్పు అంటే నువ్వెందుకు నిలబడలేకపోతున్నావు అంటే నీ బ్రతుకులో నువ్వు తీసుకున్న నిర్ణయమే తప్పు. ఎందుకంటే ఏమంటున్నాడు? ఇది కొత్త సంవత్సరం కనుక, నూతన సంవత్సరం కనుక నూతనంగా నేను మారుతాను, నూతన జీవితాన్ని ప్రారంభిస్తాను అనే మాటను నువ్వు నిర్ణయం తీసుకుంటున్నావు కనుక నువ్వు దెబ్బతిన్నావు.
ఎందుకంటే ఈ ప్రపంచంలో నూతన సంవత్సరం యాక్చువల్గా ఏ సంవత్సరం నూతన సంవత్సరం? ప్రతి సంవత్సరం నూతన సంవత్సరమేనా? ఏమండి, అవునా కదా? మీరు ఆలోచిస్తే వచ్చే సంవత్సరం మళ్ళా నూతన సంవత్సరం, ఆ పైన సంవత్సరం నూతన, ప్రతి సంవత్సరం నూతన సంవత్సరంగా మనం వాడుకుంటున్నాం. అవునా కాదా? మనం ఆలోచిస్తే నిన్న అర్ధరాత్రి 12 గంటలతోటి ఏమైపోయింది? ఒక సంవత్సరం పాతబడి ఇప్పుడు కొత్త సంవత్సరం వచ్చి కూడా దాదాపు 13 గంటలు అయిపోయింది, అంతే కదా? 1:30 అంటే ఎంత అయిపోయింది? 13:30 గంటలు అయిపోయింది. ఆల్రెడీ పాతబడిపోయింది ఈ సంవత్సరం కూడా. ఇది మనుషులు మాట్లాడుతున్న భాష. అందుకే ప్రసంగిలో చదివించాడన్న. ఏమనుందో తెలుసా మీకు? ప్రసంగి 1వ అధ్యాయం, ప్రసంగి 1వ అధ్యాయము 9వ వచనం నుండి, మునుపు ఉండినదే ఇక ఉండబోవునది, మునుపు జరిగినదే ఇక జరగబోవునది, సూర్యుని క్రింద నూతనమైనదేదియు లేదు, ఇది నూతనమైనదని ఒక దాన్ని గూర్చి ఒకడు చెప్పును, అదియును మనకు ముందుండిన తరములో ఉన్నదే. ఇప్పుడు చూడండి, అంటే సూర్యుని క్రింద నూతనమైనదేదియో లేదండి. అంటే ఈ లోకంలో కొత్తదేమీ లేదు. సూర్యుని కింద జరుగుతున్న ప్రతి దాన్ని కనుక గమనిస్తే ఏదీ నూతనమైనది లేదు. భూమి ఏమన్నా, సూర్యుడా, చంద్రుడా, చెట్ల, పుట్టల, నీళ్ళ, గాల, పోనీ సమయమా? అంతే కదా. మనం ఆలోచిస్తే టైం ఏమన్నా కొత్తదా? ఎప్పటి నుంచి ఉన్నది? ఆది నుంచి ఉన్నదే కదా. ఆది యందు అన్నాడు అంటే ఎప్పుడు? దేవుడు ఉన్నప్పటి నుంచి. దేవుడు ఎప్పుడు ఉన్నాడో మనకు తెలియదు. ఎందుకంటే దేవా నువ్వు ఎప్పుడున్నావంటే ఏమన్నాడు దేవుడు? నేను ఉన్నవాడనే అన్నాడు తప్ప ఫలానా రోజు నుంచి నేను ఉన్నవాడను అనలేదు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు అడిగినా, క్రిస్మస్కి చెప్పాను, గుర్తుందో లేదో, యేసుక్రీస్తు మాట్లాడుతూ ఏమంటాడు ఆయన? నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను అన్నాడు. నీవు నా కుమారుడవు, నేడే నిన్ను. నేడంటే ఎప్పుడు? 25 డిసెంబరా? లేకపోతే 2000 సంవత్సరాల క్రితం అనో? నేడు అనే మాట ఎందుకు ప్రయోగిస్తాడంటే దేవుడు ఎప్పుడు మాట్లాడినా నేడే అంటాడంటే ఆయనకు కాలం కానీ ఏది కానీ లేదు. ఆయన కాలానికి అతీతుడు కనుక నేను నిన్న నుంచున్నా, మొన్న నుంచున్నా, లేకపోతే ఫలానా దినం నుంచున్నాను, ఫలానా దినం వరకు ఉంటాను అని అంటే అది దేవత్వము కాదు, ఆయన దేవుడు కాదు. కనుక దేవుడు ఎప్పుడు నేడే అంటాడు. కానీ నరుడికి మాత్రమే నిన్న, నేడు, రేపు కూడా ఉంది. ఎందుకంటే నీ బ్రతుకులో ఈ 3 నీకున్నాయి కనుక బైబిల్ చాలా చోట మాట్లాడింది, నేను వర్తమాన, భూత, భవిష్యత్తు కాలములలో ఉన్నవాడను. ఎందుకు అన్నాడు అంటే నీ లెక్కలో, ఆయన లెక్కలో కాదు, అది నీతో మాట్లాడుతున్నాడు కనుక నీ యొక్క నిన్న అన్నాడు, నేడు అన్నాడు, రేపు అంటాడు మనతో మాట్లాడినప్పుడు. ఎందుకంటే మనకున్నది కనుక, మనం దాన్ని పాటిస్తున్నాం కనుక మనం పాటించి తీరాలి కనుక. ఎందుకంటే మనకు సమయాన్ని ఇచ్చాడు. అందుకే ఆయనను కనుక్కోవడానికి నిన్నైనా, నేడైనా, రేపైనా ఇవి ఉన్నాయన్నీ ఎందుకు అంటే ఆయనను నువ్వు కనుక్కోవాలి. గుడ్డోళ్ళ కాదు, తడువులాడి కనుక్కొద్దురేమోనని. అంటే ఒకవేళ నేను చెప్పకపోతే వాళ్ళు గుడ్డోళ్ళు అయిపోతారు కనుక నేను ఆల్రెడీ కాలాన్ని ఎందుకు ఇచ్చాను నేను చెబుతాను కనుక వాళ్ళు గుడ్డోళ్ళు గారు. అందుకే జ్ఞానము నెరిగి అన్నాడు. జ్ఞానాన్ని కలిగి అజ్ఞానుల వలె కాక, అంటే దేవుడు ఎవరికైతే చెప్పాడో వారు జ్ఞానులు, దేవుడు చెప్పని వారు అజ్ఞానులు. అందుకే దేవుని నమ్మని వారు, దేవుని మాట వినని వారు అజ్ఞానులు అంటాడు. అజ్ఞానులు అంటే జ్ఞానము ఎవరు అజ్ఞానులు చెప్పండి ఇప్పుడు? అంతే అన్నమాట. అంటే దేవుణ్ణి నమ్మని వారు అని అంటే క్రైస్తవులు కానివారు. ఎట్లా అన్ని అజ్ఞానులు? దేవుడు చెప్పాడు చూసారా, అస్తమయము ఉదయం కలగవా, ఒక దినమాయను అట్లా 6 దినాలను దేవుడు మాట్లాడినప్పుడు ప్రతి దినాన్ని గురించి ఏమన్నాడు? ఇది మంచిది అన్నాడే తప్ప, అనగా మొదటి దినం మంచిది, రెండో దినం మంచిది, మూడో దినం మంచిది, నాలుగో దినం మంచిది, ఐదో దినం అన్నీ మంచివి అన్నాడు తప్ప మొదటి దినం తర్వాత రెండో దినానికి ఇది కొత్తది, మొదటి దినం పాతది అన్నాడా? మూడో దినానికి వచ్చేసరికి ఈ 2 దినాలు పాతాయి. ఆ మాటలు లేవు దేవుని దృష్టిలో. లేదా ఈ దినాలు చెడ్డమని కూడా అనలే. కానీ మనిషి మాత్రమే అజ్ఞాని ఏమంటున్నాడంటే ఇవాళ మంచి దినం కాదు, అవునా కదా? ఇవాళ మంచి దినం కాదు, ముహూర్తం బాగా లేదు, ఇది దుర్ముహూర్తం, ఇది వర్జ్యం, అవునా కదా? మీరు ఆలోచిస్తే ఇది అష్టమి, ఇది నవమి, ఇది దశమి, అర్థమైందిలా? ఇలా మాట్లాడేవాడు అజ్ఞాని.
ఎందుకంటే దేవుడు సృష్టించిన ప్రతిదీ మంచిది అన్నాడు తప్ప, అంటే ఈ సమయం కూడా మంచిదే. అందుకే ఎవడన్నా నా బ్యాడ్ టైం అన్నాడు అనుకో, ఏమండి అంటే ఏమనంటే వాడు దుర్మార్గుడు అని అర్థం, అజ్ఞాని. ఎందుకంటే టైం ఎప్పుడు బ్యాడ్ కాదు, నువ్వు బ్యాడ్ అయ్యి నా టైం బాగలేదంటావు, నాది బ్యాడ్ టైం అంటున్నావు తప్ప నీ ప్రణాళిక బాగలేదు, నీ ఆలోచన బాగలేదు, అందువల్ల నువ్వు నీకు టైం కలిసి రాలేదు కాబట్టి నాకు బ్యాడ్ టైం అంటావే తప్ప రియల్గా మనం ఆలోచించండి. అప్పుడు చెప్తుంటాను కదా, నా చిన్నప్పుడు ఉదాహరణ ఎప్పుడు చెప్తుంటాను నేను, ఎందుకంటే కొన్ని సంవత్సరాలు ఈ మాట మాట్లాడాను. మా ఊరు మరి ఆలేరు నుంచి సికింద్రాబాద్ రావడానికి టికెట్ లేకుండా వచ్చేవాళ్ళం చిన్నప్పుడు, సరదా, అర్థమైంది లేదా? ట్రైన్ టికెట్ తీసుకోకుండా వచ్చి దిగి స్టేషన్ బయటకు వెళ్ళాక ఏమనే వాళ్ళం తెలుసా, నేను ఈరోజు దొంగ బండి ఎక్కువచ్చాను అనేవాడిని. ఏంటిది అది? దొంగ బండి ఎక్కువచ్చాడట. ఇప్పటి కూడా అంటుంటారు పల్లెటూర్లలో కనుక ఆలోచి. ఇంతకు బండి దొంగదా ఈడు దొంగడా? బండి చాలా మంచిది. ఆలోచిస్తే వీడు టికెట్ లేకుండా వచ్చి ఈడు దొంగ అయ్యి ఏమంటాడంటే దొంగ బండి ఎక్కువచ్చాను అంటున్నాడు. అలాగే మనిషి దొంగోడైపోయి మనిషి చెడిపోయి కాలాన్ని చెడ్డదని, కాలం బ్యాడ్ అని అంటున్నాడు తప్ప కాలం ఎప్పుడు బ్యాడ్ కాదు, కాలం చెడ్డది కాదు. ఎందుకంటే దేవుడు సృష్టించిన ఈ సృష్టిలో ప్రతిదీ మంచిది, ఎందుకంటే దేవుడు మంచోడు కనుక. కాబట్టి మనం ఆలోచించుకుంటూ పోతే ఈ కాలాన్ని, సమయాన్ని దేవుని కోసం వాడవలసిన మనిషి తన కోసం వాడుకుంటూ నానా కష్టాలు పడిపోయి దేవుణ్ణి గమనించక, దేవుణ్ణి మరి చూడక ఈ ప్రకృతి వైపు చూసి దేవుడు దెబ్బతిన్నాడు కనుక, మనిషి దెబ్బతిన్నాడు కనుక దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని తెలుసా, అసలు ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఈ సూర్యుని కింద అంటే ఈ భూమి మీద నూతనమైనదేదియో లేదు, కానీ ఇది నూతనమైనదని ఒకడు చెబుతాడు. ఎవడు పెట్టాడో ఈ పెట్ట, కానీ అర్థమైంది లేదు. ఇప్పుడు మనం ఆలోచిస్తే ఈ టైం అనేది ఇది న్యూ ఇయర్ అని ఎవడో చెప్పాడండి, అర్థమైంది లేదు. ఒకడు చెప్పాడు కనుక ఇప్పుడు ప్రపంచంలో ప్రతివాడు పాత సంవత్సరం పోయింది, కొత్త సంవత్సరం వస్తుంది. మీరు కనుక ఫోన్ వస్తుంది, పనుకున్నాను లేదా మెసేజ్ వస్తుంది సెల్లా. మీరు కనుక ఆలోచిస్తే ఏంటిది, నాకు తలనొప్పి వచ్చినా కానీ మరి ఏం చేద్దాం, అది ఇక్కడ ఇదైపోయింది. ఇది క్రైస్తవులకే కాదు, క్రైస్తవేతలకు అందరికీ వెళ్ళిపోయింది. ఇది ఎవడు పెట్టాడో ఇది నూతనమైనది అన్నాడండి. కొత్త సంవత్సరం అనేది ఒకటి వచ్చింది. 2005, 2006, 2007 ఇవి సంవత్సరాలు తప్ప 2005 పాతదని, 2006 కొత్తదని ఎవడు చెప్పాడు మీకు? దేవుడు చెప్పలేదుగా. ఎవడు చెప్పాడు? ఎవడో ఒకడు చెప్పాడంతే. అందుకని అది ప్రారంభమైంది. ఇప్పుడు నిన్నటికి ఇవాళకి మీరు చూడండి, తేడా ఏమైనా ఉందా? శనివారం, ఆదివారం. శనివారానికి 24 గంటలే ఉన్నాయి, ఆదివారానికి కూడా 24. నువ్వు శనివారం అనుకుంటే అది శనివారం, నువ్వు ఆదివారం అనుకుంటే ఆదివారం, నువ్వు సోమవారం అనుకుంటే సోమవారమే తప్ప ఈ దినములో ఏమైనా తేడా ఉందా? కొత్తదనం ఉందా? ఇప్పుడు మీరు ఆలోచించండి. ఆలోచిస్తే కానీ దేవుని మాటలు అర్థం కావు. అందుకే ఇది కొత్తది అని ఒకడు చెబుతాడు, ఆ చెప్పింది ఇది ఈ ప్రపంచం అంతా పిచ్చోళ్ళలాగా ఇది కొత్త సంవత్సరం అని, హ్యాపీ న్యూ ఇయర్ అని, అబ్బో వెల్కమ్ వెల్కమ్ న్యూ ఇయర్ అట, గుడ్ బై ఓల్డ్ ఇయర్ అట. చూస్తుంటే పెద్ద తలనొప్పి. రోజు రోజుకి ఇది ఎక్కువైపోతుందే తప్ప తగ్గట్లేదు. ఒకప్పుడు క్రైస్తవులు చేసేవాళ్ళు, ఇప్పుడు టోటల్ ఎవ్రీబడి ఈజ్ డూయింగ్ అన్నమాట. ఎక్కడికి వెళ్ళి వచ్చిందో అర్థం కాలేదు. ఒకవేళ నువ్వు బైబిల్ ప్రకారంగా ఆలోచిస్తే, మీరు కనుక ఆలోచిస్తే ఇట్ ఈస్ సింపుల్ అనమాట. ప్రారంభం, దేవుడికి ప్రారంభం అనేది ఒక నీసాను నెల. అంటే ఇవి బైబిల్ నెలలో ఇది ప్రారంభ నెల. అంటే మొదటి దినము, నీసాను నెల మొదటి దినం అంటే అది ప్రారంభం, సంవత్సరానికి ప్రారంభం. అది బైబిల్లో వాళ్ళకి ఇచ్చింది, ఇశ్రాయేళ్ళకి ఇచ్చిన సమయం. బైబిల్ క్యాలెండర్ ప్రకారంగా మనం చూస్తే ఆ నీసాను నెల మన ఇప్పుడు ఉన్న ఈ యొక్క గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా చూస్తే అది మార్చి ఏప్రిల్ మధ్యలో వస్తుంది అన్నట్టు. మీకు క్రీస్తు మరణదినం అప్పుడు చెప్పాను నేను, జన్మదినం అప్పుడు చెప్పాను బైబిల్ క్యాలెండర్ గురించి. ఇది ఎప్పుడు అంటే ఇశ్రాయేళ్ల క్యాలెండర్ అంటే బైబిల్ క్యాలెండర్. పాత నిబంధనలోని క్యాలెండర్ని చూస్తే బైబిల్లో నీసాను నెల ప్రారంభ నెల. అది ఎప్పుడు అంటే మన భారతదేశంలో ఇప్పుడు హిందువులు వాడుతున్న క్యాలెండర్ ఏదైతే ఉందో అది చైత్రం. అంటే కదా నెలలో ప్రారంభం ఏంటిది? చైత్రమాసం. సంవత్సరంలో ప్రారంభ మాసం చైత్రం. చైత్రంలో మొదటి రోజున ఏమంటాం? ఉగాది. ఏమంటాం? చైత్రంలో మొదటి రోజే ఉగాది. ఉగాది అంటే మామూలుగా యుగానికి ఆది, అంటే ప్రారంభ దినం అని అర్థం, ప్రారంభ సమయం అని అర్థం. ఆది యందు భూమి, దేవుడు భూమి ఆకాశములను సృజించినట్టే ఈ యుగానికి అంటే ఈ కాలానికి, ఈ సృష్టికి
ఆది అన్నాడు, అందుకే దాన్ని యుగాది పోయి ఉగాది అయింది. అది అవునా కదా? అది ఇశ్రాయేలుది, ఇది కరెక్టే. అందుకే క్రీస్తు పూర్వమే, అంటే క్రీస్తు పూర్వం సుమారు చరిత్ర చెప్తున్నాను, బైబిల్ కాదు, 45 సంవత్సరాల క్రితం క్రీస్తుకు పూర్వం అండి ఇది, బీసీ 45 ఇయర్స్. అప్పటికి కూడా ఈ యూదుల క్యాలెండర్, దేవుని క్యాలెండరే పవర్ఫుల్గా ఉండేది. ఈ నీసాను నెల అంటే మార్చి ఏప్రిల్లో వచ్చే ఈ నెలను అందరూ కొత్త సంవత్సరంగా వాడుకునేవారు. అంటే ప్రథమ ఫలముల పండుగ అర్పించాలి, అది పండగ చేయాలి కనుక యూదులు. మనం ఏమంటాం ఇప్పుడు సంక్రాంతి జనవరి సీజన్లో ఏం చేస్తాం, మనం కూడా కానుకల పండుగని చేస్తుంటాం తెలుసా? అదే ఇది కృతజ్ఞార్పణల పండగ. కొత్త పంట వచ్చినప్పుడు దేవునికి సమర్పించాలనేది వాళ్ళకు ఉండేది, వాళ్ళు చేసుకుంటే ఉండేవాళ్ళు. ఎప్పుడైతే ఈ జూలియస్ సీజర్ అనేవాడు, రోమన్ ఎంపైర్ గ్రేట్, ఈ జూలియస్ సీజర్ అనేవాడు ఈ యూదులను అనగదొక్కాలని దేవుణ్ణి, అంటే మా సజీవుడైన దేవుడు పెట్టిన కాలాన్ని తొక్కాలన్నాడు. ఏం చేశాడంటే అతని పేరు మీద ఒక నెల జూలై, జూలియస్ సీజర్ పేరు మీద వచ్చిందే జూలై, వాడి మామ అగస్టస్, సీజర్ ఉంటుంది కదా మన కైసర్ ఔగుస్త్ అని తెలుగులో ఉంటుంది, సీజర్ అగస్టస్ అని వాళ్ళ మామ పేరు మీద ఆగస్ట్ నిలబెట్టుకొని ఇలా క్యాలెండర్ను, రోమన్ క్యాలెండర్, గ్రీకు రోమా క్యాలెండర్ అంటే చూసారా, ఆ క్యాలెండర్లో వాడేం చేశాడంటే ఏప్రిల్లో ఉన్న న్యూ ఇయర్ని తీసి జనవరి 1కు మార్చాడండి. ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా జనవరి 1ను న్యూ ఇయర్ చేసుకోవాలని ఎవడు పెట్టాడు ఇప్పుడు? జూలియస్ సీజర్ అనేవాడు ఆ రోజు తన అధికారం కింద ఉన్న ప్రపంచంని వాడు చెప్పాడు కనుక ఆ రోజు నుంచి జనవరి 1 న్యూ ఇయర్ అయిందే తప్ప ఒరిజినల్గా యుగాది ఉండాలి లెక్క ప్రకారం, బైబిల్ ప్రకారంగా ఆలోచిస్తే, దేవుడు చెప్పిన ప్రకారంగా ఆలోచిస్తే. అది అప్పుడు, నాట్ నవ్వు, ఇప్పటికి కాదు, అది ఒకప్పుడైతే. ఇప్పుడు ఆలోచించండి, ఒకప్పుడు అలా ఉండవలసింది దాన్ని మార్చాడు. అందుకే ప్రసంగి అంటాడు ఇది కొత్తదని ఒకడు చెప్పును, అలా చెప్తాడు, అలా చెప్పాడు, వీళ్ళు వాడుతున్నారు. బైబిల్ ఎంత రైట్ అంటే నువ్వు తప్పు చేస్తే తప్పు చేస్తావు అని చెప్పాడే తప్ప ఆయన చెప్పినందుకు మనం చేస్తలేము, మీరు చేస్తారు కనుక చెప్పాడు అక్కడ. ఏమండి మళ్ళా చెప్తాను, ఈరోజు లోకానికి మనకున్న తేడా ఏంటంటే నువ్వు చేస్తావు కనుక చెప్పాడే తప్ప ఆయన చెప్పినందుకు మనం చేయము, తేడా అదన్నమాట. కాబట్టి అది మనం ఆలోచిస్తే మనం చేస్తామని చెప్పాడు అప్పుడే, అది తెలుసు సర్వకాలజ్ఞాన దేవుడు కనుక. అలా మనం ఆలోచించుకుంటూ పోతుంటే ఇలా వచ్చేసిందండి. అది నూతన సంవత్సరం యొక్క స్పెషాలిటీ. అందుకే మరి మనం జనవరి అనాలనా లేకపోతే యుగాది నాడు అనాలనా, మనం ఏది అనక్కర్లేదు. ప్రస్తుతం అయితే క్రైస్తవుడికి ఏది అవసరం లేదు అంటున్నాడు. ఎందుకంటే ఇప్పుడు కొత్తది ఏది లేదు అని దేవుడే ఆల్రెడీ చెప్పాడు కనుక మనకి ఏది కొత్త సంవత్సరం కాదు, ఏది కొత్తది కాదు. ఎందుకంటే ప్రతి క్షణము కూడా మన జీవితంలో కొత్తదే కదా. సంవత్సరం ఎందుకు కొత్తది అవుతుంది? ఇంకో గంట బ్రతికిన వాడు అదృష్టవంతుడు కాదు, అంటే ఇంకో గంట బ్రతికితే నీకు ఆ గంట కొత్తదే. రేపటి వరకు బ్రతికితే రేపు కూడా నీకు కొత్తదే. నీ బ్రతుకులో నువ్వు చూడలేంది, అంతకు మించి ఆలోచించగలిగితే నీ బ్రతుకు ధన్యమవుతుంది. అందుకనే క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి దేవుడు గలతీలకు రాస్తూ ఏమన్నాడు అంటే, పాత నిబంధనలో ఉండే కాలాన్ని, సమయాన్ని, ఏ కాలంలో ఏ పండుగ చేయాలి, ఏ కాలంలో ఏది చేయాలి, ఎలా దేవుణ్ణి కనుక్కొనాలి, అవన్నీ చెప్పినా, వాటన్నిటి గురించి మాట్లాడినా, మనిషి తన స్వార్థం కోసం ఏమేమి చేసినా, అవన్నీ చేసినా ఆ అజ్ఞాన కాలాన్ని దేవుడు చూసి చూడనట్టు ఊరుకున్నా, ఇప్పుడైతే నువ్వు మారు మనసు పొందాలి కనుక, నువ్వు మారే జీవితాన్ని ప్రారంభించాలి కనుక పాత జీవితంలో నుంచి నువ్వు వదిలేసుకుంటే కొత్త జీవితంలో నువ్వేం చేయాలి అంటే, అతడు గల్తీలే కావచ్చు, వారు ఎవరైనా కావచ్చు, ప్రపంచంలో ఉన్న దేవుని ప్రజలు ఎవరైతే యేసుక్రీస్తులోనికి వస్తారో, దేవుని నిబంధనలోనికి, కొత్త నిబంధనలోనికి వచ్చారో వాళ్ళందరూ చేయగలిగింది ఏంటి అంటే, గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8 నుంచి, ఆ కాలమందైతే మీరు దేవుణ్ణి ఎరగని వారై కాలం వారికి దాసులై ఉంటారు, కానీ ఇప్పుడు మీరు దేవుణ్ణి ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారినై ఉన్నారు కనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవినైనా మూలపాఠముల వలె తట్టు మరలా తిరగనేలా మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమోనని మిమ్మును గూర్చి భయపడుచున్నాను. ఇప్పుడైతే ఎవరైతే దేవునిలోనికి వచ్చారో, దేవునిలో ఉన్నారో
వాళ్ళంతా ఈ మారు మనసు పొంది దేవునిలో వచ్చిన ఈ అన్ని జనులు కానీ దేవుని నెరనే జనులు కానీ ఇద్దరు కలిసి క్రీస్తునతోకి వచ్చారు. ఒక యూదులు వచ్చారు అటు నుంచి, ఇటు అన్ని జనులు వచ్చారు. వీళ్ళిద్దరు కలిసి దేవుడిలోకి వచ్చిన తర్వాత ఇక మునుపు బలహీనమైనవి, అవి నిష్ప్రయోజనమైన ఏ పండగలైనా, అమావాస్యలైనా, ఒకవేళ పౌర్ణమైనా, ఏదైనా సరే అవన్నీ క్రీస్తులో ఛాయ కనుక అవి బలహీనమైనవి కనుక బలమైన వాటిలో నువ్వు వచ్చిన తర్వాత ఇక ఇప్పుడు క్రైస్తవుడు ఏ దినమైనా లెక్క పెట్టకూడదు. దినం అంటే మీరు దినములను అన్నాడు. అంటే దేవుణ్ణి ఆరాధించడానికి క్రైస్తవుడు కొట్టుకుంటున్నది ఏంటిది? దినమేగా. ఒకడు శనివారం ఆరాధించాలంటే ఒకడు ఆదివారం ఆరాధిస్తానంటున్నాడు, మరొకడు ఏమంటున్నాడు సోమవారం ఆరాధిస్తానంటున్నాడు. తెలుసా మీకు? యెహోవా విట్నెస్ వాడు మండేకి వెళ్ళిపోయాడు. ఆలోచించండి, మీరు ఆలోచిస్తే అర్థమవుతుంది. మరొకడు శుక్రవారం అంటాడు, అవునా కదా? ముస్లిమ్స్ అయితే శుక్రవారం ఆరాధించాలంటాడు. మరికొందరు ఇలా దినాన్ని లెక్క పెట్టుకుంటున్నాడు. మనము దినాన్ని లెక్క పెట్టకూడదు. ఇంకే దినాన్ని లెక్క పెడతాం మనం? సావు దినం చేస్తాం, అవునా కదా? పుట్టుక దినం చేస్తాం, ఇంకోటి పెళ్లి దినం కూడా చేసుకుంటాం మనం. ఏ దినాన్ని కూడా నువ్వు లెక్క పెట్టడానికి లేదన్నాడు దేవుడు. అందుకే దినములను, తర్వాత మాసములను, అంటే ఏ మాసంలో ఏ పండుగ చేయాలి. ఇదే ఇప్పుడు ఈ యొక్క యూదులు కొట్టుకుంటున్నారు. పలానా నీసాను మాసంలో పస్కా పండుగ చేయాలి, పలానా మాసంలో పర్ణశాలలో పండుగ చేయాలి. ఇలా మాసాల గురించి కొట్టుకుంటున్నాం. అలాగే మనం కూడా డిసెంబర్ వచ్చిందంటే క్రిస్మస్ పండుగ చేయాలి, ఏప్రిల్ వచ్చిందంటే గుడ్ ఫ్రైడే చేసుకోవాలి. ఇలా మనం ఏ మాసం ఎప్పుడు వస్తుందని మనం ఎదురు చూస్తున్నాం. అది కూడా తప్పే. మరి ఇంకోటి ఏమన్నాడు? సంవత్సరములను కూడా ఆచరిస్తున్నారు. కొందరు నెల మాసికం చేస్తారు, కొందరు సంవత్సరానికి చేసేవాళ్ళు ఉన్నారు కదా. జ్ఞాపకార్థ కూటమి, దశదిన కర్మ మొదలుకుంటే సంవత్సరికాలు కూడా చేసుకునే భక్తులు ఉన్నారు, మనోళ్ళు, మన వాళ్ళకు కూడా. అవే కాకుండా మళ్ళీ ఏం చేస్తున్నాం మనం? నూతన సంవత్సరం అని చేస్తున్నాం. ఇవన్నీ మీరు చేయకూడదయ్యా. ఇంతవరకు నేను చెప్పింది ఏమర్థమైంది మీకు? ఇలా చెప్పింది దేవుడు అర్థమైంటే మీరు ఇవన్నీ చేసేవాళ్ళు కాదు. ఇలా చేస్తున్నారు అంటే మీ గురించి నాకు భయపడ్డా, మిమ్మల్ని ఎవడో కొట్టుకెళ్ళిపోతున్నాడు పక్కకి, మరలా మీరు దేవుణ్ణి వదిలేసి దయ్యం బాటలో వెళ్ళిపోతున్నారు అని పౌలు గారు ఆ రోజే పరిశుద్ధాత్మ దేవుడు మనందరి గురించి బాధపడ్డా మనం ఇప్పటికీ చేస్తున్నాం. అలా చేసేది ఒక భయంకరమైనదే, క్రైస్తవుడు చేస్తున్నదే. చెప్పి ముగిస్తాను. ఇక రాత్రి చేశాం కదా, ఏంటిది అది? వాచ్ నైట్ సర్వీస్. ఏమండి? వాచ్ నైట్ నిద్రలో మాని ఘనంగా చేసుకున్నాం మనం. ఏందట వాచ్ నైట్ అంటే? దేనికోసం? ఈ ప్రపంచం దేనికోసం ఎదురు చూసింది? క్రైస్తవ ప్రపంచం. ఓకే, పక్కన వదిలేద్దాం, కానీ దేనికోసం ఎదురు చూశారు రాత్రి అంతా? 12 గంటలు 1 సెకండ్ దాటగానే చర్చిలో ప్రార్థనలో ఉన్నా కూడా ఆపి, అవునా కదా, హ్యాపీ న్యూ ఇయర్ అని ఒక పెద్ద అరిసి ఒకరినొకడు అరుచుకొని, నువ్వేమో చర్చిలో అరుచుకున్నావు, బయట ఒకడు బార్లు అరుచుకున్నాడు, ఒకడు రోడ్డు మీద అరుచుకున్నాడు. తెలుసు కదా మీ అందరికి. ఒకడు టీవీలో అరిచాడు. మొత్తం ప్రపంచం అంతా కనిపెట్టింది దేనికోసమట? కొత్త సంవత్సరం కోసం అని అర్థం. వాచ్ నైట్ సర్వీస్ చేశారు వీళ్ళంతా. ఒకవేళ నువ్వు వాచ్ చేయకపోతే ఆ నైట్ రాకపోవునా? ఏమండి? అప్పుడప్పుడు నువ్వు ఆలోచించేవాడిని. ఒకవేళ నువ్వు ఎదురు చూసావు కనుక వచ్చేసింది. నువ్వుడే దుప్పటి కప్పుకున్నోడికి రాలేదా? డ్యూటీలో ఉన్నోడికి రాలేదా? ఆలోచించాలి కదా, రాదా అని ఆలోచిస్తే ఇవన్నీ నిష్ప్రయోజనమైనవి, బలహీనమైనవి, పనికి మాలినవి. వీటిని గురించి మీరు ఎందుకు తిరుగుతున్నారు అంటున్నాడు. మరి దేనికోసం యూ హ్యావ్ టు వాచ్ చేయాలి క్రైస్తవుడు. దేనికోసం అట? ఆలోచించండి. దేవుని కోసం అట. కనిపెట్టుట అని అర్థం అన్నట్టు. వాచ్ నైట్ అంటే కనిపెట్టుకునే సర్వీస్ ఇది. ఇంతకీ కనిపెట్టుకునే సర్వీస్ దేనికి పెట్టమన్నాడు దేవుడు? ఆలోచించమ్మా. ఏమ్మా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక. దేనికోసం కనిపెట్టాలట? ఫిలిప్పీలకు రాస్తూ అదే బ్యూటిఫుల్ థింగ్. 3వ అధ్యాయము 18 నుంచి, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీటిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు.
భూ సంబంధమైన వాటి యందే మనస్సుంచుచున్నారు. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. అంటే క్రైస్తవుడు దేనికోసం కనిపెట్టాలి? పరలోకం కోసం కనిపెట్టాలి. ఎప్పుడు క్రైస్తవుడు పరలోకం చేరుతాడు? ప్రభువైన యేసుక్రీస్తు రెండవ రాకడలో. కాబట్టి ప్రతి క్షణము ప్రతి దినము మనము దేనికోసం కనిపెట్టాలా? క్రీస్తు రెండవ రాకడ కోసం కనిపెట్టాలి. క్రీస్తు రెండవ రాకడ కోసం మనం కనిపెట్టాలి. అంటే యూ హ్యావ్ టు వాచ్ నైట్ ఆర్ డే, వాట్ ఎవర్ ఇట్ మే బి, డే అండ్ నైట్ నువ్వు యూ హ్యావ్ టు వాచ్ ఫర్ సెకండ్ కమింగ్ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్. ఇది వదిలేశాడు. దేనికోసం ఉన్నాడు ఇప్పుడు? భూ సంబంధమైన వాటి విషయమే. భూ సంబంధమైనది ఏంటిది? హ్యాపీ న్యూ ఇయర్ ఎప్పుడు వస్తుంది? ఎందుకు వస్తుంది? నా ప్రాణమా తినుమా తాగుమా సుఖిద్దామా. పండగ కోసం ఎదురు చూస్తున్నాడంటే కడుపు కోసం ఎదురు చూస్తున్నాడు. దేనికోసం కనిపెట్టాలి? యేసుక్రీస్తు రాకడ కోసం కనిపెట్టాలి. అలా కనిపెట్టే నీ బ్రతుకులో ఎప్పుడు ఆయన వస్తాడో నీకు తెలియదు కనుక నువ్వెప్పుడు వెళ్తావో. ఇలా రెండు ఉన్నాయి. ఆయన ఎప్పుడు వస్తాడో ఆయనకు కూడా తెలియదు. అవునా కదా? ఎవరికి తెలుసు మరి? దేవునికి ఒక్కనికే తెలుసు. అంటే కాలములు సమయములు తండ్రి తన స్వాధీనం అందించుకున్నాడు. నాటి ఇవన్నీ యేసుక్రీస్తు కూడా చెప్పలేదు. నువ్వు ఎప్పుడు వస్తావయ్యా అని ఒక ఆయన అడిగాడు. యేసుక్రీస్తు పోతుంటాను. నా వల్ల కాదు, నేను ఎప్పుడు వస్తానో నాకు తెలియదు. అంటే ఆ దినముని గురించి ఆ గడియను గురించి దేవదూతలకు కానీ నాకు కానీ ఈ ప్రపంచంలో ఎవరికి తెలియదు. ఓన్లీ ఎవరికి తెలుసు? దేవునికి ఒక్కనికే తెలుసు అన్నాడు యేసుక్రీస్తు మత్తయి సువార్త 24. అందుకని ఈ కాలాన్ని గురించి మాట్లాడుతూ యేసుక్రీస్తే చెప్పేశాడు కనుక అది నీ వల్ల కాదు. దాన్ని స్వాధీనపరచుకుందామని కానీ దాన్ని తెలుసుకుందామని అది దాని జోలికి వెళ్ళకు. దాన్ని వాడుకో. ఎలా వాడుకోవాలి? ప్రతి క్షణము ప్రతి దినము నువ్వు జీవించినంత కాలము యేసుక్రీస్తు రాకడ కోసం కనిపెట్టు. ఒకవేళ మనం బ్రతికుంటే ఈ క్షణమే యేసుక్రీస్తు వస్తే మనం ధన్యులం గనక. ఒకవేళ యేసు రాకపోయినా నువ్వు దేనికోసం కనిపెట్టాలి? నీ చావు కోసమైతే కనిపెట్టాలి. అవునా కదా? ఆలోచించాలి. అవునా? ఈ చావు ఎప్పుడు అది కూడా నీకు తెలియదు కనుక ఈ దేహం యొక్క విమోచన కొరకు. అవునా కదా? ఈ దేహం యొక్క విమోచన, దీంట్లో నుంచి బయటికి ఎప్పుడు వెళ్తావో అది నీకు తెలియదు కనుక ఆ క్షణము కోసం నువ్వు కనిపెట్టు అన్నాడంతే. ఇలా ప్రతి దినము ప్రతి క్షణము దేవుని కోసం కానీ తన జీవితం యొక్క ముగింపు కోసం కానీ కనిపెట్టి ఇదంతా దేనికోసం? మళ్ళా దేవుని దగ్గరికి చేరడానికి కోసం. అంటే దేవుణ్ణి కనుగొనడం అంటే దేవుణ్ణి చేరుకోవడమే అని అర్థం. ఆ దేవుని యొద్ద దేవుణ్ణి వచ్చిన ఆత్మ తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళటానికి ఈ జీవుడు ఈ సమయాన్ని వాడుకోవాలి తప్ప ఇలా హ్యాపీ న్యూ ఇయర్ అని హ్యాపీ బ్యాడ్ ఇయర్ అని నా టైం బాగలేదని అది బాగలేదని ఇది బాగలేదని ఇది కొత్తదని ఇది పాతదని ఇవన్నిటినీ తన అవసరాల కోసమో పక్కను చూసో మనిషి విలువైన కాలాన్ని దెబ్బతీసుకుంటున్నాడే తప్ప చెడగొట్టుకున్నాడే తప్ప కాలమును సద్వినియోగపరచుకోవడం అంటే ఏ సంవత్సరమైనా ఒకటే, ఏ దినమైనా ఒక్కటే, ఎప్పుడైనా ఒకటే. అందుకనే తిమోతికి రాస్తూ పౌలేమన్నాడు తెలుసా? సమయమందును అసమయమందును నువ్వు వాక్యమును ప్రకటించుము. సువార్తను ప్రకటించుకుంటూ వెళ్ళిపో, బోధ చేసుకుంటూ వెళ్ళిపో. నువ్వు సమయం లేదు అసమయం లేదు. సమయం అంటే ఆనాడు నువ్వు యూదుడు అయితే శనివారం. అవునా కదా? మీరు ఆలోచిస్తే. కాబట్టి అలా శనివారం కోసం కనిపెట్టకుండా లేదా ఏదైనా పండగ దినం ఉందేమో దానికోసం కనిపెట్టకుండా నువ్వు ప్రతి దినము ప్రతి క్షణము సమయమందును అసమయమందును అంటే నీకు చెప్పే సమయము వీలుగాని సమయంలో కూడా నువ్వు వీలైతే సువార్తను ప్రకటించు అన్నాడు. ఎందుకంటే ఏ టైం నువ్వు వెళ్ళిపోతావో డే టైమే నేను ప్రకటిస్తా, రాత్రి ప్రకటించు నువ్వు పడుకున్నానని అనుకో. ఏమండి? పొద్దున పూటైతే చెప్తారు రాత్రి నా వాళ్ళ కదని, రాత్రి నువ్వు పోతే అవునా కదా? నువ్వు ఆలోచించాలి కదా. నువ్వు పోయేటప్పుడు కదా యేసుక్రీస్తులో నువ్వు ఉండాలి కనుక అందుకే కాలము నెరిగి నిద్ర మేలుకొని అని మరొక చోట చెప్పాడు. ఏ నిద్ర కాదు. ఒకవేళ నువ్వు నిజంగా నిద్రలో ఉన్నా అటెన్షన్గా ఉండి ఎప్పుడంటప్పుడు సువార్త ప్రకటించాలి. అలా ప్రకటించడానికి సమయాన్ని వాడుకో. ఇలా దేవునిలో ఉండటానికి నువ్వు వాడుకో. మరి అసమయం అంటే నీ బ్రతుకు కోసం అనుకో. సువార్త చెప్పే ఒక టైం ఉంటే నువ్వు ఉద్యోగం చేసే టైం ఒకటి ఉంది. ఒకవేళ అది నీకు అసమయం అయితే
నీ కడుపు కోసం నువ్వు బ్రతకడానికి మరి నువ్వు పని చేసుకోవాలి కనుక ఆ సమయం అసమయం అయితే అందులో కూడా వీలైతే నువ్వు దేవుణ్ణి ప్రకటించు, దేవుణ్ణి స్తుతించు, దేవుణ్ణి మహిమపరచు, దేవుని కోసం దేవునిలా బ్రతకడానికి ప్రయత్నించు. అలా నువ్వు నీ సమయాన్ని, దేవుడిచ్చిన సమయాన్ని నువ్వు సద్వినియోగపరచుకుంటున్నాడే తప్ప ఇలా దుర్వినియోగం చేయడానికి వీల్లేదు అన్నాడు. మరొక మంచి మాట ఉన్నది. ఒకవేళ ఇప్పటికీ నాటి ఇశ్రాయేలీయుడు కానీ నేటి క్రైస్తవుడు కానీ పేరుకే మారినా, కేవలం ఈ కడుపు కోసమో లోకాశల కోసం ఒకవేళ మారినా, నిన్న ఒక దగ్గర ఒక డిబేట్ చూశాను. అంటున్నాడు, ఒకవేళ బాప్తిసం తీసుకున్న తర్వాత నేను చెడిపోతే అన్నాడు ఒకడు ప్రశ్న. ఏమన్నాడండి, నేను బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా చెడిపోతే, క్రీస్తు యేసులో నాకు రక్షణ వచ్చింది, నా పాపాలను కడిగేశాను, మరి ఆ తర్వాత నేను పాపం చేస్తాను, ఒక ఉల్టా క్వశ్చన్ వచ్చింది. అప్పుడు ఆ భక్తుడు ఏమన్నాడు తెలుసా, కరెక్ట్గా చెప్పాడు. ఏమన్నాడు తెలుసా, నువ్వు నిజంగా మారితే తర్వాత పాపం చేసే అవకాశమే, క్రీస్తు యేసులోనికి వచ్చినోడు నిజంగా వస్తే అసలు నువ్వు ఇది చేసే అవకాశమే లేదన్నాడు. అని నోరు వాడు అడ్డంగా వచ్చాడు కనుక అడ్డంగా చెప్పాడు. నిజంగా మనం కూడా ఆలోచిస్తే, ఒకవేళ ఇప్పటికీ చాలామంది ఈ భూమి మీద క్రీస్తు రాజ్యం లేదనుకొని, క్రీస్తు పరిపాలన లేదనుకొని, ఇంకా రాబోతుంది అనుకొని చాలామంది అమాయకంగా బైబిల్ను తెలవకుండా ఈ నాశనం అయిపోతున్న వారికి కూడా ఒక మాట చెప్తున్నాడు. పేతురు పత్రిక 2వ పేతురు 3:13లో వాళ్ళు ఒకవేళ ఇప్పటికీ నీకు అర్థం కాకపోతే నువ్వు ఆయనను 2వ పేతురు 3:13 అయినను మనము ఆయన వాగ్దానములను బట్టి కొత్త ఆకాశముల కొరకును కొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. ఒకవేళ నువ్వు కనిపెట్టాలనుకుంటే క్రొత్త భూమి క్రొత్త ఆకాశం కోసం కనిపెట్టండి, దేవుడు వాగ్దానం చేశాడని ఆనాటి ఇశ్రాయేలులతో పేతురు గారు వారికి తీర్పు చెప్తూ, వారికి సువార్త చెప్తూ రాశాడు. ఆ కొత్త భూమి కొత్త ఆకాశంలో నీతి నివసిస్తుంది కనుక అది సంఘ స్థాపన, సంఘ పరిపాలన గురించి చెబుతున్న మాట కనుక క్రీస్తు రాజ్యం కోసం, క్రీస్తు సంఘ స్థాపన కోసం మీరు కనిపెట్టండి అనే మాటను ప్రయోగించాడు. ఇప్పటికి కూడా ఒకవేళ నువ్వు క్రీస్తులో ఉండి ఆ సంఘాన్ని గురించి నీకు అర్థం కాకపోతే, ఇప్పటికీ నీ బ్రతుకులో క్రీస్తు యొక్క మాటలు నీకు అర్థం కాకపోతే, క్రొత్త భూమి క్రొత్త ఆకాశాలు ఇంకా సృజింపబడలేదని నువ్వు అనుకుంటే కనీసం దానికోసమైనా ఇప్పుడు కనిపెట్టు అంటున్నాడు. దానిలో నీతి నివసించాలి అంటే క్రొత్త భూమి క్రొత్త ఆకాశం అంటే ఈ భూమి ఇప్పుడున్న ఈ స్వార్థంతో ఉన్న భూమి కాక మరి కొత్తగా ఉండాలి అంటే భూమి మారుతుందా, భూమిలో ఉన్న నువ్వు మారుతావా? అది ప్రశ్న అక్కడ. కొత్త భూమి కొత్త ఆకాశం అంటే చాలామంది ఈ భూమి అంతా అయిపోయి మొత్తం దీన్ని ముద్దలాగా కాల్చిన తర్వాత మరలా బయటకు వస్తుందని అనుకుంటున్నారు. ఎందుకంటే ఒక బంగారం నేను సొమ్ము చెడగొడితే మళ్ళా దాన్ని కరిగిస్తే కొత్తగా వచ్చేస్తుంది అనుకుంటున్నారు. అలా అనుకుంటున్నారు దుర్మార్గులు. అది కాదు కొత్త భూమి కొత్త ఆకాశం అంటే. ఈ ఉన్న ఆకాశం, ఈ ఉన్న భూమి కాలిపోయేదాకా ఇవి ఇట్లాగనే ఉంటాయి. అది యేసు రాకడలో జరుగుతుంది. ఆ తర్వాత భూమి బూడిదైపోతుంది, ఇవన్నీ లేచిపోయి మనమంతా పరలోకం వెళ్ళిపోతాం. అక్కడ అది కొత్త భూమి కొత్త ఆకాశం. భూమి ఆకాశములు ఉండవు, పంచభూతములు మిక్కిలి వేంద్రంతో లయమైపోయిన తర్వాత మళ్ళీ కొత్త భూమి కొత్త ఆకాశం రాదిక. లయమైపోతాయి, అయిపోతాం, మనం పరలోకం వెళ్ళిపోతాం. మరి కొత్త భూమి కొత్త ఆకాశం అంటే ఈ ఉన్న భూమిలోనే నువ్వున్న ప్రదేశమే క్రొత్తగా మారడమే క్రొత్త భూమి క్రొత్త ఆకాశములు రా. అందుకే పాత సంఘం పోయి కొత్త సంఘం వచ్చి ఎలా ఉన్నదట, అప్పుడున్న సంఘం ఎలా ఉండేది, దేవుని రాజ్యం అప్పుడున్న వాళ్ళు ఎలా ఉండాలి, అంత స్వార్థం, కొట్లాటలు, పంచాయతీలు, నరుక్కోవడం, చంపుకోవడం, అంతా దోపిడీ. ఎప్పుడైతే క్రీస్తు సంఘం ఏర్పడిందనుకో అదేమైంది, భూమి మీద కొత్తగా ఉంది, అందరికి చూసే వాళ్ళ కొత్తగా ఉంది. ఎలా ఉందట, వారు తమ స్థిరాస్తులను అమ్మి వారి వారి అక్కర కొలది మంచి పెట్టి నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించి ఒక సంఘముగా సమాజంగా బ్రతికిరంటే వీళ్ళున్న ప్రదేశం ఎలా మారిపోయింది, కొత్త భూమిగా మారిపోయింది. కొత్త ఆకాశం, వాళ్ళున్న ఆ ప్రాంతమే ఒక కొత్తదిగా మారిపోయింది. అలా నువ్వు దీన్ని మార్చడానికి కనిపెట్టు, అలా నువ్వు ఉన్న ప్రాంతాన్ని కొత్తదిగా చేయడానికి నువ్వు కనిపెట్టు అన్నాడు. అది ఎప్పుడు సాధ్యమవుతుందో తెలుసా, ఎఫ్ఎసీలకు రాస్తూ అదే ఇది. మళ్ళా దాని అర్థం ఏం చెప్తున్నాడు అంటే, ఎఫ్ఎసీలకు రాస్తూ ఎఫ్ఎసీ పత్రిక 4వ అధ్యాయము 22 కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు
మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. అదే గలతీలకు రాస్తూ ఏమన్నాడండి? ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఇది 2 కొరింథీయులకు రాసిన పత్రిక. సృష్టి అంటే అది కాదురా నాయన, పంచభూతములు, ఆకాశము, భూమి ఆకాశం కాదు, నూతనంగా మారవలసింది నువ్వే. 2 కొరింథీ 5:17 కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. సృష్టిలో ఎన్ని భాగాలు ఉన్నాయి? భూమి ఆకాశం కూడా సృష్టిగా, గాలి నీరు కూడా సృష్టిగా, అగ్ని కదంటే నూతన సృష్టి. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తవాయెను. అంటే నువ్వు మారితే సృష్టి మారినట్టే, అవునా కదా? నువ్వు మారితే సృష్టి మారినట్టే. కాబట్టి నువ్వు కొత్తగా అయితే నువ్వు బతుకున్న ప్లేసే కొత్తగా అవుతుంది. కనుక నువ్వు కొత్తగా అవ్వడానికి ఆలోచించు. నీ జీవితం మారడానికి ఎలా మారుతుంది? నీ స్వభావము మారితే చాలు, అంటే నీ ఆలోచన విధానం మారితే చాలు అన్నాడు. కాబట్టి నీ ఆలోచన, నీ మనస్సే అన్నిటికంటే ముఖ్యం. కనుకనే దేవుడు చెప్పిన మాట ఏంటంటే మారు మనస్సు, నూతన స్వభావం. అది ఎప్పుడు? ఇప్పుడే. కాబట్టి ప్రతి క్షణము, ప్రతి దినము నువ్వు నూతనంగా మారుతూ ఉండటమే నువ్వు జీవితంలో చేయవలసిన పని. నువ్వు నూతనం అవ్వాలి తప్ప సంవత్సరాన్ని నూతనం చేస్తానంటే ఈడు మారడు. అంతేనా కదా? మనం ఆలోచిస్తే ఫైనల్గా ఎక్కడికి వచ్చాము? ఈడు నూతన స్వభావాన్ని ధరించుకోవాలి, ఈడు నూతనత్వాన్ని ఆపాదించుకోవాలి, వీడు క్షణక్షణము కొత్త అవ్వాలి తప్ప ఈడు మారకుండా దేన్ని అంటున్నాడు? సంవత్సరం మారాలంటున్నాడు, సంవత్సరాన్ని మారుస్తున్నాడే తప్ప, సంవత్సరం కొత్తది అంటున్నాడే తప్ప ఈడు కొత్తగా మారడు. అందుకే నువ్వు కొత్తగావు, నువ్వు నూతన స్వభావాన్ని ధరించుకో, నువ్వు నూతన సృష్టిగా మారు. దీనికోసం నువ్వు కనిపెట్టు. డిసెంబర్ 31న కాదు, అంతే కదా? మనం ఆలోచిస్తే ఎప్పుడు కనిపెట్టాలి దీనికోసం? నీ బతుకు ఉన్నప్పుడే, అవునా కదా? నీ శరీరంలో ఉన్నప్పుడే ప్రతి క్షణం, ఏ క్షణము ఏమవునో తెలియదు కనుక నువ్వు ప్రతి క్షణము దీంట్లో మూలుగు. అదే 2 కొరింథీయుల మొదటి ఇందులో మూలుగుతున్నాము అని చెప్తున్నాడు. ఆ పరలోకం నుంచి వచ్చే ఆ యొక్క గుడారం కోసం ఇందులో మూలుగుతున్నాను అంటాడు. 2 కొరింథీ 5:1 కనుక మనం ఆలోచిస్తే, మొదటి నుంచి కనుక ఆలోచిస్తే దీని యొక్క విమోచన కొరకు కనిపెట్టు. దీంట్లో నువ్వు మూలుగుతున్నావు, పాపపు ఇష్టమైన ఈ శరీరంలో మూలుగుతున్నావు కనుక దీనికోసం కనిపెట్టు, లేదా దీన్ని మార్చటానికి కనిపెట్టు. దీన్ని మార్చటానికి నువ్వు ప్రయత్నించు. ఇదే సృష్టి. పంచభూతములతో నిర్మింపబడిన ఈ శరీరాన్ని నువ్వు కొత్తదిగా మార్చు. ఆలోచనతో, మనస్సుతో దీన్ని మార్చి దేవుని రాజ్యంలో ఉండి నువ్వు ఉన్న ప్లేస్ నువ్వు దేవుని రాజ్యంగా, నూతన సృష్టిగా మార్చి పరలోకం కోసం కనిపెట్టు అని అంటున్నాడు దేవుడు. అలా దేవుని కోసం కనిపెట్టేవాడు ధన్యుడు, దేవుని కుమారుని రాకడ కోసం కనిపెట్టేవాడు ధన్యుడు, ఈ శరీరం యొక్క విమోచన కోసం కనిపెట్టేవాడు ధన్యుడు. అతడే క్రైస్తవుడు. క్రీస్తునందు విశ్వాసం ఉంచినవాడు, క్రీస్తు యేసునందు నూతన సృష్టిగా మార్చబడినవాడు. అంతేకాని సంవత్సరాన్ని మార్చడమో, స్థలాన్ని మార్చడమో, కొత్త బట్టలు వేసుకొని కొత్త సంతోషాన్ని కలిగి ఉండడం అనేది అది దేవుని దృష్టికి కొత్తది కాదు. దేవుని దృష్టిలో నువ్వు నూతన స్వభావాన్ని, నువ్వు కొత్త జీవితాన్ని, నువ్వు నూతనత్వాన్ని సంపాదించుకోవడమే దేవుడు కోరుతున్నది. కనుక ఇలా ప్రతి క్షణము నిత్య నూతనంగా మారుతూ, అనేకులను మారుస్తూ, నీ ఉన్న ఈ యొక్క ప్రదేశాన్నే ఒక కొత్త భూమిలోనికి అలాగా నూతన సృష్టిగా మార్చగలిగిన వాడు క్రైస్తవుడే తప్ప ఏదో సంవత్సరాలు మారుతున్నాయని, దినాలు మారుతున్నాయని, లేదా పండుగలు వస్తున్నాయని కొత్త బట్టలు వేసుకుంటున్నాను కదా అని నూతనత్వంలో నేను ఉన్నాను అనుకొని ఆనందించి కొద్ది కాలం ఉండి మళ్ళీ తర్వాత ఏడుకుంటూ వెళ్ళేవాడు చాలా భయంకరమైన పరిస్థితిలోకి వెళ్తాడని దేవుడు చెప్తున్నాడు. నిన్న ఒక్కరోజే చెప్పాడు కదా, ఏమండి? ఇవాళ ఒక్కరోజు చెప్పారు ఏమని? హ్యాపీ న్యూ ఇయర్. ఈ ఒక్కరోజు, మరి రోజు రేపు చెప్పవా? ఎల్లుండి కూడా చెప్పాలి. ఎందుకంటే ప్రతి దినము న్యూనే కదా నీకు, ప్రతి ఇయర్ నీకు న్యూనే. కనుక ఈ సంవత్సరం చెప్పు. జనవరిలో చెప్పావు అని, 1 జనవరి నాడు చెప్పావు, ఏప్రిల్లో చెప్తే ఏమనుకుంటారు? పిచ్చోళ్ళు అనుకుంటారు కదా. కానీ ప్రతిదినం చెప్పాలి విష్ యూ హ్యాపీ న్యూ లైఫ్, అవునా కదా? న్యూ ఇయర్ కాదు, ఏంటిది ఇది? నూతన జీవితం. విష్ యూ హ్యాపీ న్యూ లైఫ్ అని చెప్పినవాడు ధన్యుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఏది ఉత్తమమో, అవునా కదా, ఏది దేవునికి అనుకూలమైనదో
రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ మాట చదువుకొని ముగించుకుందాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైన. మీరు ఈ లోక మర్యాదను, లోకంలో ఉన్నాడు ఎవడో ఇది కొత్తదన్నాడు, వాడి మర్యాదను అనుసరింపక, అర్థమైందండి, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము చెందుడి. అది జనవరి నాడు కాదు, 1 జనవరికి కాదు, అవునా కదా? ఎప్పుడు రూపాంతరం చెందాలి? నీ మనస్సులో మారేది ఎప్పుడు? రూపాంతరం చెందేదన్నాడు ప్రతి దినము, ప్రతి క్షణము. నువ్వు బ్రతికున్న ప్రతి క్షణము నువ్వు రూపాంతరం చెందుతూనే ఉండాలి. నీ మనస్సు మారాలి, ప్రతి క్షణము నీ మనసు మారాలి. ఎందుకంటే మనసు చంచల స్వభావం గలదు కనుక దీన్ని మార్చుకొని జీవితంలో ముందుకు తీసుకెళ్లేవాడే